హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. ఈ రోజు మనం చదువుకోబోతున్నాం ఓ మంచి రొమాంటిక్ స్టోరీ. ఇక కథలోకి వెళ్దామా? ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు నాన్న. సతీష్ అంటే నాకు ఇష్టం. మేము ప్రేమించుకుంటున్నాం. సతీష్ నా సీనియర్. చదువు అయిపోయింది. జాబ్ ట్రయల్స్లో ఉన్నాడు. ప్లీజ్ నాన్న, సతీష్ని ఒక్కసారి చూడు నాన్న, నీకు కూడా నచ్చుతాడు అంది అర్చన కృష్ణమూర్తి గారితో. కృష్ణమూర్తి గారు, మీ అమ్మ చనిపోతూ నిన్ను నా చేతిలో పెట్టింది. ఇంకో పెళ్లి చేసుకుంటే ఆ వచ్చే ఆవిడ నిన్ను ఎలా చూస్తుందో అని అమ్మా నాన్న అన్నీ నేనై నిన్ను పెంచాను తల్లి. చందు మంచి అబ్బాయమ్మా, నీకు నచ్చుతాడు. మాట కూడా ఇచ్చాను. ఈ పెళ్లి జరగకపోతే నీకు ఇప్పటి వరకు అమ్మే లేదు, ఇంక నుండి ఈ నాన్న కూడా ఉండడు చెప్పి బయటికి వెళ్ళాడు. పెళ్లి చూపులకి వస్తున్న చందుని రిసీవ్ చేసుకోవటానికి అర్చన వాళ్ళ నాన్న కోసం ముస్తాబై వచ్చింది. చందుకి అర్చనని చూడగానే నచ్చింది. ప్యారెట్ గ్రీన్ కలర్ చీరలో నిండైన సౌష్ఠవం, పిరుదులు దాటిన జడ నిండా జాజిపూలు పెట్టుకొని తలదించుకొని కూర్చుంది. అర్చన వాళ్ళ పిన్ని ఒక్కసారి అబ్బాయిని చూడు అంటే కొంచెం టైం తర్వాత చందుని చూసింది. చామన ఛాయ కంటే కొంచెం తక్కువ రంగులో, హైట్గా, ఎత్తుకు తగ్గ వెయిట్లో ఉన్నాడు. అర్చనకి చందు అసలు చూడటానికి కూడా నచ్చలేదు. ముఖ్యంగా చందు బాడీ కలర్. ఆ విషయం కృష్ణమూర్తి గారితో చెప్పింది. నల్లగా ఉన్నాడు, నాకు నచ్చలేదు, నేను చేసుకోను నాన్న అని. మనిషి మంచివాడు. నీ పెళ్ళి అయ్యాక అతన్ని ఇష్టపడి అర్థం చేసుకుంటే అప్పుడు నచ్చుతాడు. నువ్వు అబ్బాయికి నచ్చావు. పెళ్లికి ముహూర్తం పెట్టి కబురు చేయమన్నాడు. ఆ పని మీద పూజారి దగ్గరికి వెళ్ళి వస్తా అని చెప్పి వెళ్ళాడు. అర్చన తరువాత రోజు కాలేజీలో సతీష్ని కలిసి తన పెళ్లి విషయం చెప్పింది. నాకు అస్సలు నచ్చలేదు, నాకు ఇష్టం లేదు ఈ పెళ్ళి. మా నాన్నతో మాట్లాడు ఒక్కసారి అంది. సతీష్ గుడిలో పెళ్లి చేసుకుందామా అన్నాడు. అర్చన, వద్దు సతీష్, మా నాన్నని బాధ పెట్టేలాగా ఏమీ చెయ్యను. నాన్న ఇష్టంతో మన పెళ్లి జరగాలి. ఒక్కసారి ఇంటికి వచ్చి మా నాన్నని కలిసి కొంచెం టైం అడుగు. జాబ్ రాగానే పెళ్లి చేయండి అని చెప్పు. ప్లీజ్ ఒక్కసారి వచ్చి మా నాన్నతో మాట్లాడు అంది. సతీష్, జాబ్ లేకుండా ఏ ముఖం పెట్టుకొని రావాలి? నువ్వు ఒప్పుకుంటే గుడిలో పెళ్లి చేసుకొని మీ నాన్నని ఒప్పిద్దాం అన్నాడు. అర్చన, నో సతీష్, మా నాన్న నాకు అన్నీ అయిపెంచాడు. ఆయనని బాధ పెట్టను, నేనే ఏదో ఒకటి చేస్తా అని ఇంటికి వచ్చింది. అర్చన వాళ్ళ నాన్న దగ్గర నుంచి చందు ఫోన్ నెంబర్ తీసుకొని అతనికి కాల్ చేసింది. బట్ నాట్ రీచబుల్ అని వస్తుంది. చందుకి లెటర్ రాసింది. 15 రోజుల తర్వాత అర్చనకి చందుతో పెళ్లి జరిగింది. ముహూర్తాలు లేవు అని ఆ రోజు రాత్రికే శోభన ముహూర్తం పెట్టారు. పూలతో అలంకరించిన పందిరి మంచం, పాలనురుగు రంగులో ఉన్న మెత్తటి పాన్పు, తలగడలు, తెల్లని కాంతి ఉన్న శోభాయమానమైన తెరలు, మల్లి, విరజాజి, గులాబీ, పారిజాత పుష్పాల పరిమళాలు, గది నిండా అల్లుకున్న అగరబత్తి ధూప సువాసనలు, మధురమైన పండ్లు, పలహారాలు, సుమధురభరితమైన వినసొంపుగా ప్లే అవుతున్న సంగీతం, తెల్లని పట్టుబట్టల్లో, పాదాలకి చేతులకి ఎర్రని పారాణితో, రంగు తక్కువ అయినా ముఖంపై చెదరని చిరునవ్వుతో, పెళ్లి కళతో చూడముచ్చటగా ఉన్నాడు చందు. గజ్జల సవడికి గుమ్మం వైపు చూసిన చందుకి మనసు గతి తప్పి యవన కోరికలు నిద్ర మేల్కుంటున్నాయని తనని తాను కంట్రోల్ చేసుకోలేక ఇబ్బంది పడుతున్నాడు. తెల్లని పట్టు చీరలో జడబారుగా ఉన్న జాజిపూలు, గుండ్రని ముఖవర్చస్సు, పొడవైన కనుబొమ్మలు, చెంపకి చారడేసి కళ్ళు, కోటేరు లాంటి ముక్కు, విశాలమైన చిరునవ్వు, గడ్డం మీద నల్లని పుట్టుమచ్చ, 5 అడుగుల 5 అంగుళాల ఎత్తుతో నిండైన శరీరాకృతితో చందు మనసుకి యవనానికి సవాలుగా ఉంది ఆమె అందం. అర్చన యాలకులు బెల్లం కలిపి పాల గ్లాసుతో వచ్చి
పాల గ్లాస్ చందుకి ఇవ్వకుండా విసురుగా టేబుల్ మీద పెట్టి, అసలు మీరేమనుకుంటున్నారు? నాకు నువ్వు అంటే ఇష్టం లేదు. సతీష్ అంటే ఇష్టం. అతనితో ఒకసారి శారీరకంగా కలిశా. ఈ పెళ్లి ఎలాగైనా సరే ఆపండి. మీరు అంటే ఇష్టం లేని అమ్మాయితో మీరు సంతోషంగా ఉండలేరు. ఒకవేళ మీరు నన్ను తాకినా సతీష్ ముట్టుకున్నట్లుగా ఫీల్ అవుతా అని లెటర్ రాసినా మళ్ళీ ఎందుకు పెళ్లికి రెడీ అయ్యారు అని చాలా కోపంగా ఆవేశంతో మాట్లాడుతుంది. చందుకి అవి ఏవీ చెవికి ఎక్కటం లేదు. ఆ కళ్ళు కాటుక కన్నుల చిన్నది. కోపంతో ఎరిపెక్కిన ఆ కలువ కళ్ళు ప్రేమగా చిలిపిగా నా కోసం ఆరాధనతో ఎదురు చూస్తూ ఉండే రోజు ఎప్పుడే చెలి. ఆ పెదవులు తీయనైన ఆ ఎర్రని తేనె అధరాలతో నన్ను పిలుస్తూ మరింత తీయగా అధర చుంబనాలు ఇస్తూ తేనెలూరే నీ పెదవులను జురుకునేది ఎప్పుడే సఖీ. ఆ లేత తమలపాకు లాంటి చేతులతో నన్ను బంధించి ప్రేమగా లాలించి పాలించి బిగి కౌగిలిలో నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేది ఎప్పుడే ప్రియా. శంఖం లాంటి మెడకి ఇంకా వన్నె తెచ్చిన పసుపు పచ్చని నూలు దారం, నా ప్రేమ గుర్తులు పడేది ఎప్పుడే తార. నిండైన ఎద పొంగుల మీద ఉన్న మంగళసూత్రాలు, ఆ పొంగులు నా సొంతం అని గుర్తు చేస్తుంటే ఆ పొంగులను మర్దించి మచ్చిక చేసుకొని చుంబించి పాల పొంగుల నునుపుని ఆస్వాదించి నీ ఎదపరువాలపై సేద తీరేది ఎప్పుడే నెచ్చెలి. ఎదపరువాలను మోయలేక బక్క చిక్కిన నాజూకైన నడుముకి ఉందా లేదా అనేలా ఉన్న నాభి, అంత బరువులు మోస్తున్న ఆ నడుముకి నా హస్తములను మాలగా వేసి అధర చుంబనాలను బహుమతిగా ఇచ్చేది ఎప్పుడే మనోహరి. ఓహో ఓహో ఒయ్యారి వాలు జడ, ఏమి కులుకుతూ హొయలుపోతున్నావే. నా ప్రియసుందరి జగన భాగాన్ని తాకుతూ నీకు మాత్రమే సొంతం అని మురిసిపోతున్నావే. నీకు ధీటుగా గుండ్రని పీఠభూముల్ని నా సొంతం చేసుకునేది ఎప్పుడే మదన సుందరి. అర్చన, ఏమి చూస్తున్నారు? అసలు సిగ్గులేదా? ఇంకొకరిని ప్రేమించి అతనితో పడుకున్నా అని చెప్పినా కూడా బుద్ధి లేకుండా పెళ్లి చేసుకున్నారు. అసలు నీ రంగు చూసుకున్నావా? నిన్ను ఎవరైనా ఇష్టపడి పెళ్లి చేసుకుంటారా? అసలు మా నాన్నని అనాలి. ఈ భూమి మీద ఇంక ఎవరూ లేనట్లుగా మీరే చివరి మగాడు, ధీరుడు, వీరుడు, యుగపురుషుడు అని నీతో పెళ్లి చేసి నా గొంతు కోశారు. లెటర్ చదివి కూడా ఎందుకు పెళ్లికి ఒప్పుకున్నారు అంది. చందు, లెటర్ చదివాను. నాతో కాకపోయినా ఇంకొకరితో అయినా నీ పెళ్లి చేస్తారు మీ నాన్నగారు. అలా ఎంతమందికి చెప్తావు? నువ్వు ఒకరిని ఇష్టపడి అతనితో పడుకున్నా అని మీ నాన్న గురించి ఆలోచించవా? ఆయన పరువు పోతుంది. ఆయన పెంపకం ఇలాగా ఉంది అని తెలిసి మీ నాన్నగారు ఏమవుతారో నీకు అర్థమవుతుందా? అయినా నిన్ను పెళ్లి చేసుకుంది నీతో కాపురం చేసి పిల్లల్ని కనాలి అని కాదు. నీకు ఇష్టమైన వాడిని ఎక్కడ ఉన్నా తీసుకుని వచ్చి మీ ఇద్దరినీ ఒకటి చేయాలి అనుకున్నా అని చెప్పి తిండు దుప్పటి తీసుకొని మేడపైకి వెళ్ళి పడుకున్నాడు. అర్చన చందు మాటలు విని అతని మనస్తత్వం ఏంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. చందు 3 రోజుల తర్వాత అర్చనని అతని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. సత్యవతి హారతి ఇచ్చింది. చిన్న వదిన అనుకుంటూ వచ్చాడు. మారుమూల పల్లెటూరు, పెద్ద ఇల్లు వాకిలి, బయట పెరడు మొత్తం పూల మొక్కలు, కొన్ని రకాల కాయగూరల పండ్ల మొక్కలు, ముచ్చటగా ఉంది ఇల్లు వాకిలి. ఒక వారం రోజులు సత్యవతి గారు ఇంటి పని మొత్తం చేసేవారు. అర్చనకి కొంచెం కొత్త బిడియం, చందు మీద కోపం కొంచెం తగ్గిన తరువాత ఇంటి పనులు అన్నీ అర్చన చేసేది. నిదానంగా చందు పనులు కూడా చేయటం మొదలుపెట్టింది. స్నానానికి వేడి నీళ్లు పెట్టడం, దగ్గర ఉండి అన్నం వడ్డించటం, చందు బట్టలు ఉతికి ఐరన్ చేయటం, అన్ని పనులు చేస్తూ సత్యవతి చిన్న చందుతో కలిసిపోయింది. కానీ చందుతో పడక మాత్రం దూరంగా ఉంది. చందు అర్చనని చూస్తూ పర్లేదు, తొందరగానే ఇంట్లో వాళ్ళతో కలిసిపోయింది అనుకొని, నీకు ఎందుకు అర్చన, అమ్మ చేస్తుంది కదా అన్ని పనులు, నువ్వు పక్కన ఉండి తిని కూర్చో గెస్టులాగా. ఇప్పుడు నీ చేతి వంటకి అలవాటు పడితే రేపు నువ్వు సతీష్తో వెళ్ళిపోతావు
అప్పుడు మళ్ళీ అమ్మకి ఇబ్బంది మొదలవుతుంది అన్నాడు. అర్చన మీ మీద ప్రేమతో ఏమీ చేయటం లేదు. మీ సొమ్ము తిని ఖాళీగా కూర్చోవటం ఇష్టం లేదు. నేను సతీష్తో వెళ్లే వరకు చేస్తాను అంది. చందు సరే నీ ఇష్టం అన్నాడు. అర్చనకి చందు మాట తీరు నచ్చింది. ఒకరోజు సత్యవతి అర్చన కలిసి పక్క ఊర్లో జరిగే సంతకి వెళ్లారు. చుట్టుపక్కల ఊర్ల నుండి వారు పండించిన పంట, జంతువులు, ఇంకా వివిధ రకాల వస్తువులు అన్నీ తెచ్చి ఒక చోట పెట్టే అమ్మకం చేస్తుంటారు. ఆ సంతకి వచ్చిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సత్యవతి గారిని మర్యాదగా పలకరిస్తూ పక్కన ఉన్న అర్చనని ఎవరు అని అడిగి తెలుసుకుంటున్నారు. చందుబాబు గారి భార్యనా? మీరు చాలా అదృష్టవంతులు. చందుబాబు గారికి భార్య అవటం ఏ జన్మలోనో బాగా పుణ్యం చేసుకున్నారు. అందుకే మా చందుబాబుకి భార్య అయ్యారు. తొందరగా మా చందుబాబుని తండ్రిని చెయ్యి అని అందరూ ఆశీర్వదించారు అర్చనని. అందరూ అలా చందుని పొగడటం అర్చనకి ఆశ్చర్యంగా అనిపించింది. అబ్బో బాబుకి మంచి పేరే ఉందిగా అనుకుంది. అయినా అసలు ఏం చేస్తుంటాడు? అంత మంచి వ్యక్తిగా గుర్తింపు పొందారు అనుకుంది. అర్చన నైట్ చందుకి డిన్నర్ పెడుతూ ఏంటో అందరూ తెగ పొగుడుతున్నారు, బాబుగారు ఏం చేస్తుంటారో అంది. చందు ఏమీ చెయ్యను, వాళ్ళ అభిమానం ప్రేమ అంతే, నేను ఏమీ గొప్పోడిని కాదు అని డిన్నర్ కంప్లీట్ చేసి హ్యాండ్ వాష్ చేసుకొని ఆరు బయట మంచం మీద పడుకొని మంచి క్లాసికల్ మ్యూజిక్ వింటూ తల తిప్పి చూసిన చందుకి యుక్త వయసు కోరికలు నిద్రలేచి అతని నిగ్రహంకి సవాలు చేస్తున్నాయి. జడని ముడిపెట్టి దాని చుట్టూ మల్లెలు తురిమి సింగిల్ పైట చెంగుని సర్దుకొని పాల గ్లాస్ తెచ్చి చందుకి ఇచ్చి వెళుతున్న అర్చన భారపు కుచెములు, నడుము వంపు ఉందా లేదా అన్నట్టుగా ఉన్న నాభి, పచ్చని రంగులో ఉన్న వీపు భాగం, గుండ్రని పీట భాగం, పల్చని శారీలో నుండి కనిపించి కనిపించక ఊరిస్తున్న అందాలు. ఆ సతీష్ గాడిని తెచ్చేలోపు నేను టెంప్ట్ అవ్వకుండా ఉండాలి అనుకున్నాడు. డైలీ రొటీన్. అర్చన పడక లోపల, చందు పడక మల్లె సన్నజాజి పందిరి కింద. గాలి ఎక్కువగా వీస్తూ ఉరుములు మెరుపులతో మబ్బు పట్టింది అని దండెం మీద ఉన్న బట్టలు తీసుకొని గబగబా వెళుతూ చందుని ఢీకొట్టింది అర్చన. పడిపోతుందని నడుము చుట్టూ చేతులు వేసి పడకుండా ఆపాడు. చందు చెయ్యి అర్చన నడుముని తాకగానే ఏదో ఫీల్, బాడీ అంతా వైబ్రేషన్, బ్లడ్ ఫాస్ట్గా రన్ అవుతూ గుండె దడగా అనిపించింది. చందు కళ్ళలోకి చూడలేక తలదించుకొని అమ్మో దేవుడా ఏంటి ఇలా ఉంది, ఈయన తాకగానే అనుకొని గుండెల మీద చేతులు వేసుకుంది. చందు ఆ నడుమేంటే జున్ను ముక్కలాగా అంత మెత్తగా స్మూత్గా ఉంది, చెయ్యి వెనక్కి రాను అంటుంది, ఇంకోసారి టచ్ చేస్తే గర్భాధానం జరిగేదేమో అనుకున్నాడు. అర్చనకి ఫస్ట్లో ఉన్న కోపం చిరాకు లేవు చందు మీద. ఒకరోజు అర్చన కోరింది అని చందు వర్క్ చేసే ప్లేస్కి తీసుకుని వెళ్ళాడు. అమ్మా క్లినిక్ బోర్డు చూసింది. మీరు డాక్టరా, అందుకే అందరూ పొగుడుతున్నారు అంది. హా ఏదో చిన్న డాక్టర్ని, వాళ్ళ అభిమానంతో అలా గొప్పగా చెప్పారులే, ఏమీ అంత గొప్ప వ్యక్తిని కాదులే అన్నాడు. అర్చన నర్సు పాపేంటో తెగ సిగ్గుపడుతోంది, మెలికలు తిరిగిపోతుంది నిన్ను చూసి. ఏంటి డాక్టర్ బాబు అంది. చందు వెళ్ళి అడుగు, నల్లగా ఉన్నాడు, నీకు ఎలా నచ్చి మెలికలు తిరుగుతున్నావు అని అన్నాడు. అయినా నువ్వు వెళ్ళిపోతే నాకు ఎవరో ఒకరు తోడుగా ఉండాలి కదా, నేనంటే ఇష్టం అనుకుంటా, లైన్లో పెట్టుకుందాం అనుకుంటున్నా, నువ్వు కూడా హెల్ప్ చెయ్యి అన్నాడు అర్చన ముఖంనే చూస్తూ. అర్చన ముఖం కొంచెం చిన్నబుచ్చుకొని ఉంది. చందు ఒకరోజు ఫుల్గా వర్షంతో తడిచి వచ్చాడు ఇంటికి. అర్చన టవల్తో తుడుస్తూ మీ నర్సు పాపని తుడువు అని చెప్పొచ్చు కదా అంది. చందు ఇద్దరం కలిసే తడిచాము, తను కూడా తడిచింది, ఇంకోసారి అడుగుతాలే అన్నాడు అర్చన ఫేస్ని చూస్తూ లోపల లోపల నవ్వుకుంటూ. అర్చన ముఖం అంతా మండించుకుంటూ దానికి ఇంకెవరూ దొరకనట్లుగా నా మొగుడి మీద పడింది దాని కన్ను అనుకుంది.
అబ్బా చిన్నగానే జుట్టు ఊడిపోతుంది. ఆ నా మెడ నొప్పి వస్తుంది. తన పేరు చెప్తే ఎందుకే నీకు అంత కోపం జలసి వస్తుంది? నీకు ఎలాగో మేము నచ్చము, ఇష్టం లేదు. మరి మమ్మల్ని ఇష్టపడే వారికన్నా ఛాన్స్ ఇవ్వాలి కదా అన్నాడు. అర్చన, నాకు ఏమీ జలసలేదు. అయినా నాకెందుకు కోపం? మీ ఇష్టం, మధ్యలో నేనెవరిని అంది. చందు, హాస్పిటల్ వర్క్ మీద వెళ్ళి తడిచాము. ఎక్కువ ఊహించుకొని నరాలు చిట్లించకు అన్నాడు. అర్చన చందు తల తుడుస్తుంటే చందు వెచ్చటి ఊపిరి అర్చన పొట్టకి తాకి వెచ్చటి ఆవిర్లు వస్తున్నాయి. చందుకి బాగా దగ్గరగా ఉన్న అర్చన బయట కొంచెం పక్కకి జరగటంతో ఎడమవైపు కుచద్వయం, సన్నని నడుము, ఉదర భాగం చూసి లోపల గిలిగిలిగా తేడాగా ఏదో చెయ్యాలి అని కోరికతో యవనం ఉరకల వేస్తోంది. అర్చన షర్టు బనియన్ తీస్తే కొంచెం చలి తగ్గిద్ది అంది. చందు ఇప్పుడే లోపల తేడాగా ఉంది అనుకొని, ఓయ్ షర్టు తీస్తే ఈ కరివాడిని ఏం చూస్తావే, అంత ముచ్చట పడుతున్నావు? డ్రెస్ ఉంటేనే దూరంగా ఉంటున్నావు, అది కూడా తీస్తే భయపడతావేమో, చూసుకో. తర్వాత మళ్ళీ నన్ను బ్లేమ్ చేస్తే ఎలా? సో నువ్వు పక్కకి పో, నేను చేసుకుంటానులే అని చెప్పాడు. అర్చన, ఇక్కడ మాకు అంత సరదా లేదు బాబు, జలుబు చేస్తుంది అని చెప్పా. అయినా మీరు డాక్టర్ బాబు కదా, నాకెందుకు అని టవల్ చేతిలో పెట్టి, తుడుచుకోండి, వేడివేడిగా టీ తెస్తాను అని కిచెన్లోకి వెళ్ళింది. అప్పుడే చందు అర్చనల పెళ్లి జరిగి 3 నెలలయ్యింది. అర్చన తనకి తెలియకుండానే చందుకి కొంచెం కొంచెం దగ్గర అవుతుంది. చందు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు. చందు బెస్ట్ డాక్టర్గా రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఇంట్లో కూర్చొని టీవీలో చూస్తున్నారు అందరూ. అర్చన సంతోషంతో చందుకి కాల్ చేసి విషెస్ చెప్పి, మీరు ఇంటికి వస్తే మీకు ఒకటి చెప్పి, నా తరఫున ఒక గిఫ్ట్ ఉంది డియర్ డాక్టర్ బాబు, సర్ప్రైజ్, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అంది. చందు థ్యాంక్ యూ అని చెప్పి, నీకు ఎంతో ఇష్టమైన ఒకటి తెస్తున్నా, నీకు కూడా సర్ప్రైజ్ ఉంది అన్నాడు. అర్చన చందుకి ఇష్టమైన ప్యారెట్ గ్రీన్ కలర్ చీర కట్టుకొని జడ నిండా జాజిపూలు పెట్టుకుని చందు కోసం ఎదురు చూస్తూ డోర్ కొట్టిన సౌండ్ విని చందు వచ్చాడేమో అనుకొని తలుపు తీసిన అర్చనకి ఎదురుగా ఉన్న చందుని చూడగానే చాలా సంతోషంతో చందుని కౌగిలించుకోబోయి, చందు వెనక ఉన్న సతీష్ని చూడగానే షాక్ అయ్యి బొమ్మలాగా బిగుసుకుపోయింది. చందు, నీకు చెప్పాగా, నీకు బాగా ఇష్టమైనది తెస్తున్న సర్ప్రైజ్ అని, ఇదే నేను తెచ్చింది, మీరు మాట్లాడుకోండి అని తన రూంలోకి వెళ్ళిపోయాడు. సతీష్, బాగున్నావా అర్చన అన్నాడు. అర్చన కొంచెం సంతోషంతో, బాగానే ఉన్నాను, నువ్వు ఎలా ఉన్నావు? రా కూర్చో, ఏం తింటావు, ఏం జాబ్ చేస్తున్నావు, మీ అమ్మా నాన్న బాగున్నారా, ఇంకా అది ఇది అని మాట్లాడుతూనే ఉంది. సతీష్ అర్చనని చూస్తూ, అందరూ బాగానే ఉన్నారు, జాబ్ కూడా వచ్చింది అని చెప్పాడు. మీ ఆయనేంటి నీకు ఇష్టం లేని పెళ్లి చేశారు అని బాధగా ఉంది, నీ గురించే ఆలోచిస్తూ ఉంటుంది అని చెప్పి తీసుకొని వచ్చాడు అన్నాడు. కానీ నిన్ను చూస్తుంటే అలా లేవు కదా, కొంచెం ఒళ్ళు చేసి బాగానే ఉన్నావు. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నా అని బాధ కనపడటం లేదు నీ ముఖంలో. ఇప్పుడు ఇంకా కొంచెం కొత్తగా అందం రంగు వచ్చి ఉన్నావు. మీ ఆయనతో బాగానే సుఖపడుతున్నావు అనుకుంటా. మరి మీ ఆయన ఏంటి నా మీద బెంగా దిగులతో ఎప్పుడూ బాధగా ఆలోచిస్తూ ఉంటుంది అన్నాడు. అర్చన నోరు కళ్ళు తెరిచి చూస్తూనే ఉంది. 4 నెలల నుండి అతని తిండి తింటూ అతనితో పడకకి దూరంగా ఉంటే అతను ఊరుకుంటాడా? ఒకే ఇంట్లో ఉంటూ అతనికి దూరంగా ఇంకా కన్నెపిల్లలాగా ఉన్నావంటే నేను నమ్మాలా? 4 నెలలు నీతో సుఖపడి ఇప్పుడు బోర్ కొట్టి నాకు ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటున్నాడు. సతీష్ మాటలకి అర్చన శాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నా ఆమె కళ్ళలో రౌద్రం కనిపిస్తుంది. ఈ పల్లెటూరులో ఉండలేక మీ ఆయన అందంగా లేడు అని, నాకు గవర్నమెంట్ జాబు మంచి జీతం అని తెలుసుకొని 4 ఏళ్లు ప్రేమించుకున్నాం అని ఆ ప్రేమని అడ్డం పెట్టుకొని
మళ్ళీ నాతో ప్రేమాయణం మొదలు పెట్టాలి అనుకున్నావా? నీతో పెళ్లి నాకు ఇష్టం లేదు కానీ ఉంచుకుంటా. నీ అందంకి నేను ఎప్పుడూ దాసుడనే. పైగా ఇప్పుడు మరింత అందంగా ఉన్నావు అన్నాడు సతీష్. చందు వారి మాటలు అన్నీ వింటూ కోపంతో రగిలిపోతున్నాడు. కానీ అర్చన మనసులో ఏమి ఉందో తెలుసుకోవాలి అని బయటకు రాకుండా రూమ్ లోపలే ఉన్నాడు. అర్చన సతీష్తో, నీ బుద్ధి వంకరగా ఉంది అని తెలియక నిన్ను ప్రేమించాను. 4 ఏళ్లు ప్రేమించి 4 నెలలకే నా మీద నమ్మకం లేదు నీకు. మా నాన్న దేవుడు నాకు మంచే చేశారు. నీలాంటి అనుమానం వ్యక్తిని నా జీవితంలోకి రానివ్వలేదు. నిన్ను ప్రేమించి నీతో పడుకున్నా అని చెప్పినా కూడా ఇష్టపడి నా శరీరం వద్దు, ప్రేమను పంచే మనసు కావాలి, అన్ని బంధాలు కావాలి అని నాకు తాళి కట్టాడు. అతనికి నీకు చాలా తేడా ఉంది. ఆర్ఫనైజ్లో ఉంటూ స్కాలర్షిప్ మీద చదువుకొని గోల్డ్ మెడల్ తెచ్చుకొని పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ఆఫర్ వచ్చినా వద్దు అనుకొని ఈ పల్లెటూరులో పేదవారికి ఉచితంగా వైద్యం చేస్తున్నారు. ఆయనకి నీకు పోలిక అస్సలు లేదు. ఆయన అనాథ. రోడ్డు ప్రమాదంలో కుటుంబంని పోగొట్టుకున్న సత్యవతి గారిని అమ్మగా దత్తత తీసుకున్నారు. నా అన్నవాళ్లు లేక ఆయన పడిన బాధ ఇంకొకరు పడుతుంటే చూడలేక చిన్నాకి అన్నగా మారి తమ్ముడుగా పెంచుతూ మంచి చదువులు చదివిస్తున్నారు. ఆయనకి నీకు నక్కకి నాగలోకంకి ఉన్న తేడా ఉంది. అయినా నా భర్త గురించి తెలుసుకునే అంత అర్హత నీకు లేదు. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో, పద్ధతిగా ఉంటుంది. ఇంకోసారి ఇటువైపు రాకు, లేకపోతే నా చేతికి పని చెప్పాల్సి వస్తుంది అని సతీష్ వెళ్ళగానే డోర్ క్లోజ్ చేసి చందు ఉన్న రూమ్ డోర్ కొట్టింది. రూమ్లో నుండి అన్నీ వింటున్న చందుకి లోపల చాలా హ్యాపీగా ఉంది. బాబోయ్, ఇది ఇప్పుడు ఆ సతీష్ గాడి మీద కోపం నా మీద చూపిస్తుందేమో అనుకుంటూ నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసి ఏమీ తెలియనట్లుగా, సతీష్తో మాట్లాడేవా? అతనికి ఏదైనా పెట్టు, ఎక్కడ ఉన్నారు అతను అని అడిగాడు. అర్చన కళ్ళలో కోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ కళ్ళు ముఖం చూస్తూ, దేవిగారు ఎందుకో తేడాగా ఉన్నారు. ఏమైంది దేవిగారు అన్నాడు లోపల ఫుల్ హ్యాపీగా ఉండి టీజింగ్గా. అర్చన, మన పెళ్ళి అయిన కొత్తలో చెప్పా వాడి గురించి. మళ్ళీ ఎప్పుడైనా వాడిని అడిగానా? లేదు కదా. సర్ప్రైజ్ గిఫ్ట్ వాడు అని చెప్తే వద్దు అంటాను కదా. చందు షర్టు కాలర్ పట్టుకొని దగ్గరికి లాగి, ఏరా, నా మనసులో ఏమి ఉందో అర్థం కావటం లేదా? పెద్ద చదువులు చదివి డాక్టర్ అయితే చాలా, పెళ్ళాం మనసులో ఏమి ఉందో తెలుసుకోవాలి. నీ మీద ఉన్న అభిమానం, ఇష్టం, ప్రేమను ఎలా చూపించాలో తెలియడం లేదురా అని మునివేళ్లపై నిల్చొని పెదవిపై ముద్దు పెట్టింది సడన్గా. చందుకి ఒక్క క్షణం ఏమి జరిగిందో అర్థం కాలేదు. అర్చన పెట్టిన ముద్దుకి క్షణం తరువాత బ్రెయిన్కి సిగ్నల్స్ వెళ్ళటంతో, ఏంటి దేవిగారు, ఈ కరివాడికి నిజంగానే ముద్దు పెట్టారా అని అడిగాడు. అర్చన, ముద్దు అంటే ఏమిటి? అయినా ఈ కర్రోడుకు నేను ముద్దు పెడతానా ఏంటి అంటూ కన్ను గీటింది చిలిపిగా. ఎక్కడికే పోతున్నావు అంటూ వెనుతిరిగిన అర్చనాని నడుము పట్టి లాగి కౌగిలించుకొని జడలో మల్లెల వాసన చూస్తూ, ఐ లవ్ యూ, నేనంటే నీకు ఇష్టమేనా అన్నాడు. అర్చన నీ మీద కోపంగా ఉన్న ఆ సతీష్ గాడిని తీసుకొని వచ్చినందుకు వదులు అని విడిపించుకొని వెళ్ళిపోయింది. చందు ఈ ఆడవాళ్ళని అర్థం చేసుకునే కంటే చంద్రుడి మీదకి వెళ్ళటం చాలా తేలిక అనుకున్నాడు. క్రీమ్ కలర్ శారీ కట్టుకొని అటు తిరిగి తలదువ్వుకుంటున్న అర్చనని వెనక నుండి చూసి, ఆ నడుము వంపు, వీపు భాగం చూసి మనసులో రకరకాలుగా ఉంది. ఒరే చిన్నోడా, నువ్వు ఆగరా బాబు, మనకి ఇంకా దేవిగారి నుండి సిగ్నల్స్ రాలేదు. నువ్వేమో పదే పదే నేను ఉన్నా అని గుర్రంలాగా పరిగెత్తకు, మూసుకొని పడుకో. దేవిగారి పర్మిషన్ ఇచ్చాక అప్పుడు లెగొచ్చు, పడుకో చిన్నోడా అనుకున్నాడు. చందు మల్లె జాజీ పూల పందిరి కింద మంచం వేసుకొని మంచి మెలోడీ సాంగ్స్ వింటున్నాడు. అర్చన పాల గ్లాస్ తెచ్చి ఇచ్చింది. గ్లాస్ ఖాళీ చేసి ఇచ్చి మళ్ళీ సాంగ్స్ వింటున్నాడు. అర్చన కదలకుండా అలాగే నుంచుంది.
చందు ఏమైనా మాట్లాడాలా అన్నాడు. అర్చన తలదించుకొని ఉంది. చందుకి అర్థమవుతుంది, కానీ ఆమె చొరవ తీసుకునే వరకు ఉండాలి అనుకున్నాడు. చందు, ఏంటి నాతో మాట్లాడాలా? ఏదైనా పని ఉందా? పర్లేదు చెప్పు, నా దగ్గర మొహమాటం ఎందుకు అని నొక్కి అడిగాడు. అర్చన ఇంకా అలాగే ఉండటం చూసి, సరే అయితే నాకు నిద్ర వస్తుంది, నువ్వు వెళ్ళి పడుకో అన్నాడు. అర్చన కొంచెం సిగ్గు వదిలి చందు పక్కన పడుకుంది. చందు, ఇదేంటి దేవి గారు, మీ పడక లోపలండి అన్నాడు. తెలుసు, ఈ రోజు నుండి నీ పక్కనే అంది. చందు లోపల మగాడు కేరింతలు కొడుతున్నాడు. కానీ ఫస్ట్ ఆమె చొరవ తీసుకునేదాకా ఆగాలి అనుకున్నాడు. చందు ఇటు తిరిగి పడుకున్నాడు. తను కూడా చందు వైపు తిరిగి కాలు వేసింది. చందు సైలెంట్గా ఉన్నాడు. ఇంకా ఇలా కాదు అనుకుని వెనక నుండి గట్టిగా హత్తుకుంది అర్చన. మెత్తని పరువాలు చందు వీపును తాకాయి. చందు, ఏంటి దేవి గారు, నేను ఏమీ వీరుడు, యుగపురుషుడు, ధీరుణ్ణి కాదు అన్నాడు. వాళ్ళెవరూ నాకు వద్దు. వీరుడు ధీరుడు కాకపోయినా మంచి మనసు ఉంది, అది చాలు నాకు అంది. నేను నల్లగా ఉన్నాను కదా, మరి అలా అన్నాడు. రంగుదేముంది, నన్ను ప్రేమగా చూసుకుంటే చాలు. అయినా రంగుని కొరుక్కొని తింటామా ఏంటి అంది. నా దగ్గర ఏమీ ఆస్తి లేదు అన్నాడు. నువ్వు చేసే మంచి పనులు, నీకు వచ్చిన అవార్డులు నా ఆస్తి, అవి చాలే నాకు అంటూ చందు తలని తిప్పి మొత్తం ముద్దులు పెడుతూ పెదవిపై పెదవులు అద్దింది. ముద్దుని ఫీల్ అవుతూ ఆమె అంగీకారం ముద్దు రూపంలో తెలిపింది అని తెలిసి ఆ ముద్దుని ఇంకా డీప్ కిస్ చేశాడు. చందుని పక్కకి నెట్టి ఇంకోవైపు తిరిగి పడుకుంది. ఏంటిది, ఎంతో కష్టపడి నిద్రపుచ్చిన వాడిని లేపి అటు తిరిగితే ఎలా అంటూ ఆమె మీదకి చేరి ముద్దులు పెడుతూ పెదవులను జురుకొని బయట తీశాడు. మగ్గిన బంగినపల్లి మామిడి పండ్లు చూసి చేతులకి నోటికి పని చెప్పాడు. వెన్నెల్లో మళ్ళీ విరజాజి పందిరి కింద శృంగార ఆట ప్రారంభించాడు. సృష్టి కార్యంలో భాగంగా అధరాలతో ఆరంభం చేసి ఆలింగనంతో అల్లుకొని కేవలం చేతికి, పెదవులకి, నోటికి మాత్రమే పని చెప్తూ ఆమెలోకి దిగుతున్నాడు దూకుడుగా. అతని దూకుడికి ఆమె నోటి నుండి చిన్న అరుపు చేసింది. చిన్న అరుపు వచ్చింది. అబ్బా నొప్పి, చిన్నగా, ప్లీజ్ వదులు, నొప్పిగా ఉంది అని. ఆమెని అర్థం చేసుకొని చాలా స్లోగా మెత్తగా చేరాడు ఆమెలోకి. రెక్కలు లేకుండా ఎగిరి గాల్లో తేలుతూ స్వర్గపు అంచులా విహరిస్తూ సృష్టి కార్యంలో మునిగి తేలుతూ, ఓయ్ ఇదేంటి, అతనితో ఒకసారి కలిసా అన్నావు, మరి ఈ మరకలేంటి అన్నాడు. అలా అంటే పెళ్లి ఆపేస్తారు అని అన్నాను, కానీ ఈ బ్లాక్ గోల్డ్ నన్ను వదలలేదు. బాగుంది, మళ్ళీ ఇంకోసారి అంది. ఈసారి నొప్పి ఉండదులే అని మళ్ళీ అర్చనని అల్లుకున్నాడు. సంవత్సరం తిరిగేలోపు అర్చన ఇద్దరు ఆడపిల్లలు ట్విన్స్కి జన్మనిచ్చింది. ఒకరు చందు కలర్, ఇంకొకరు అర్చన కలర్. ఇదండి కథ. ఎలా ఉంది ఈ రొమాంటిక్ స్టోరీ? బాగుంది కదా? మీకు నచ్చిందా? నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. అదేవిధంగా మన మాట మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.